బీజేపీతో పొత్తు ఇలా టీడీపీ కొంప ముంచుతుందా? ఏపీలో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల గోదావరిని ఈదాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. ఈ విషయంలో చాలా ఉత్సాహం కూడా కనిపిస్తోంది. బీజేపీ పెద్దలు పిలిచారో లేక తామే పిలిపించుకుని వెళ్లారో తెలియదు కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఒక అర్ధరాత్రి ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ వేశారు. హస్తిన వార్తలను బట్టి చూస్తే బీజేపీ బెట్టుగానే జట్టు కట్టేందుకు అంగీకరించింది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ దాదాపుగా 12 దాకా ఎంపీ సీట్లను కోరుతోందని అంటున్నారు. అంటే సగం వాటా అన్నమాట. అలాగే 25 దాకా అసెంబ్లీ సీట్లు కూడా కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో 6 నుంచి 8 దాకా ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. అలాగే కనీసంగా 15 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లుగా అంటున్నారు. ఇప్పటికే జనసేనకు 25 దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఆ సంఖ్యను ఇంకా పెంచమని జనసేన కోరుతోందని అంటున్నారు. అలాగే 3 నుంచి 4 ఎంపీ సీట్లు జనసేనకు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. అలా జనసేనకు బీజేపీకి అసెంబ్లీ సీట్లు 40 నుంచి 45, ఎంపీ సీట్లు 1 డజన్ దాకా సమర్పించుకుంటే తెలుగుదేశం తమ్ముళ్లకు పోటీ చేసేందుకు ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. ఇక ఏపీలో టీడీపీ జనసేన కూటమి విషయంలోనే గ్రౌండ్ లెవెల్లో సర్దుబాట్లు సరిగ్గా లేవని వార్తలు వస్తున్నాయి. 2 పార్టీలలో ఆశావహులున్నారు. సీటు రాకపోతే రెబెల్స్ అవుతారు అని అంటున్నారు. టీడీపీ తమ్ముళ్ల సీట్లు జనసేనకి ఇస్తే వారు కూడా చూస్తూ ఊరుకోరు అని అంటున్నారు. ఈ పరిస్థితులలో బీజేపీని తెచ్చి మీద పెడితే గత ఎన్నికలలో కేవలం 0.5% ఓట్ షేర్ మాత్రమే వచ్చిన బీజేపీని గెలిపించడం మా వల్ల కాదు అని తమ్ముళ్ళు అంటారు అని ప్రచారం సాగుతోంది. బీజేపీకి సీట్లు ఇచ్చినా లేక జనసేనకు సీట్లు ఇచ్చినా టీడీపీ ఓటు అటువైపు టర్న్ కాకపోతే ఆ సీట్లన్నీ చాలా ఈజీగా వైసీపీ ఖాతాలోకి పోతాయని కూడా అంటున్నారు. పొత్తులు గట్టిగా ఉండాలి. పై లెవెల్లో కుదుర్చుకోవడం కాదు, దిగువ స్థాయిలో మొదటి నుంచి అవగాహన ఉండాలి. ఎన్నికలు ముంగిటకు వచ్చిన వేళ ఒకరికి ఒకరు కౌగలించుకుంటే ఓట్లు రాలవు. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుతోనే కావలసినంత గందరగోళం గ్రౌండ్ లెవెల్లో ఉంది. దానికి తోడు బీజేపీని చేరదీస్తే ఇంకా ఎక్కువై అసలుకే ఎసరు వచ్చేలా ఉంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే జనంలో బీజేపీ పట్ల సానుకూలత ఏమీ లేదు. ఏపీకి సంబంధించి బీజేపీ చేసింది ఏమీ లేదని సగటు జనం భావన. హిందుత్వ సెంటిమెంట్ బీజేపీకి పాజిటివిటీ పెంచుతుంది అనుకుంటే ఆ ఊపు ఎక్కువగా ఉత్తరాదిన రాష్ట్రాలతో పాటు బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో కనిపిస్తుంది. ఏమైనా ఉంటే తెలంగాణలో కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో మాత్రం విభజన హామీల ముందు ఈ పాజిటివిటీ పెద్దగా నిలిచే ఛాన్స్ లేదని అంటున్నారు. మొత్తానికి ఈసారి పొత్తులు 2014 మాదిరిగా ఉండవని అంటున్నారు. అన్నిసార్లు 2 కలిస్తే 4 కావని 45 ఇయర్స్ పొలిటికల్ హిస్టరీ అయిన చంద్రబాబుకు తెలియదా అంటే ఆయన ఆరాటంలో ఇవన్నీ మరిచారా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా బీజేపీతో పొత్తు అంటే జగన్ నెత్తిన పాలు పోసినట్లే అన్న మాట కూడా ఉంది. ఇక బీజేపీ జగన్ను కట్టడి చేయకపోతే ఎలక్షనీరింగ్లోనూ ఇబ్బందులు వస్తాయి. బీజేపీ తీరు చూస్తే ఏపీలో జగన్ను కూడా దూరం చేసుకునే అవకాశాలు లేవనే అంటున్నారు. సో ఈ పొత్తు దేనికి ఉపయోగం అంటే దానికి జవాబు ఎన్నికల ఫలితాలే చెప్పాలి.